వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అక్టోబర్ 3 నుండి ప్రారంభం కానున్న శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవీ నవరాత్రుల మహోత్సవములు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవీ నవరాత్రుల మహోత్సవములు అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరుగునని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి హరిసూర్యప్రకాష్ తెలియజేశారు. అక్టోబర్ 3వ తేదీ ఉదయం 8 గంటలకు వైదిక స్మార్త ఆగమ ఆచారం ప్రకారం ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ మరియు చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ దంపతులచే కలశ స్థాపన కార్యక్రమములతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఈ నవరాత్రి కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరులు హాజరు కానున్నారని తెలియపరిచారు. ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర అప్పారావు శర్మ మాట్లాడుతూ ఈ నవరాత్రులలో అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు, చండీ పారాయణం, హోమములు, నిత్యాభిషేకాలు జరుగుతాయని, శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దీక్ష 3వ తేదీన ప్రారంభించి 12వ తేదీన దీక్ష విరమణ చేయుదురని, శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానం నందు దేవీ నవరాత్రుల మహోత్సవములు తిలకించి అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నామని తెలియజేశారు. ఓం శ్రీ మహాగణాధిపతే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీంకారాధన గర్భితానలజగాం శ్రీంకళాం బిభ్రతీం సువర్ణాంబరధారిణీ వర్షదాదూతాం త్రోత్రోజ్వలం వందే పుస్తకవాచ పంకుటకరం దగ్భూషితాముజ్వలాం స్వాం గౌరీం త్రిపురాం పరాత్పరగళాం శ్రీచక్ర సంచారిణీ నమ పార్వతీపతేర నమః. దేవ శంభో శంకరీ. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాల గ్రామంలో వేయించేసి ఉన్న సర్వమంగళ స్వరూపంగా విరాజిల్లుతున్న శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూప శ్రీ కోట సత్తమ్మవారి దేవాలయంలో ఇది 3/10/2024 నుండి 12/10/2024 వరకు కూడా అత్యంత వైభవముగా దేవీ నవరాత్రి మహోత్సవంలో చేయబడుతును. కానీ భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని కోరి ప్రార్థిస్తున్నాం. ప్రతిరోజు కూడా అమ్మవారికి 3వ తారీఖు నుంచి కూడా విశేషమైన అలంకారాలు జరుగుతూ ఉంటాయి. అలాగే భక్తుల సహకారంతో మొత్తం వచ్చిన భక్తులందరూ కూడా అన్నప్రసాదం చేయబడుతుంది. కానీ భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలవుతారని కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమో కోట సత్యమ్మ. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానం నందు 2024 దసరా మహోత్సవాలు ఎంతో వైభవపేతంగా జరుగుతాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ సన్నద్ధాలు. ఇందులో భాగంగా 3వ తారీఖు దసరా మహోత్సవం ప్రారంభమై 12వ తారీఖు సందర్భంగా
విశేష పూజలు, కుంకుమ పూజలు. ఆ 9వ తారీఖు మూలా నక్షత్రం రోజున విద్యార్థులకు ఉచితంగా సరస్వతీదేవి పూజ. అలాగే 10వ తారీఖు దుర్గాష్టమి రోజున విశేష పూజలు. 11వ తారీఖు మహానవమి రోజున విశేష పూజలు. 12వ తారీఖు విజయదశమి రోజున ఉదయం పూజల అనంతరం సాయంత్రం రాత్రి 8 గంటలకు ఆ, మా దేవస్థానం చైర్మన్ శ్రీ దేవులపల్లి రెడ్డి గారి దంపతుల చేత సెమి పూజ జరపబడతాయి. ఈ 10 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవాలలో ఆ, ప్రతిరోజు మధ్యాహ్నం వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అన్న అన్నప్రసాదం వితరణగా చేయబడుతుంది. అఖండ సమారాధన ఉదయం మధ్యాహ్నం అయ్యేంత వరకు కూడా అన్న సమారాధన వచ్చినటువంటి భక్తులు, కుంకుమ పూజ భక్తులు, అలాగే దర్శనానికి వచ్చే భక్తులకి అందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం. దేవాదాయ ధర్మాదాయ శాఖకి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మన ప్రీతమ నేత, మన పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు, అలాగే మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ శేషారావు గారు, మన ప్రీతమ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారు ఇచ్చేస్తారు. ఆ, ఈ కా- ఈ ఈ కార్యక్రమానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తున్నారు. ఆయన కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఈ ఉత్సవాలన్నీ కూడా ఎంతో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లతో ఎటువంటి ఇబ్బందులకు వచ్చినటువంటి భక్తులు లోన్ అవ్వకుండా ఉండేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు. ఈ అవకాశం, ఈ దసరా ఉత్సవంలో మన అమ్మవారి భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఇచ్చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులన్నీ కూడా పొందుతారని